వివరాలను అందుకోగలరని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల బి క్యాంప్లోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కళాశాలల వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నారని, ప్రభుత్వ కళాశాలలోని సమస్యలు తెలుసని అన్నారు. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలలో చదువుకునే విద్యార్థులతో ఏదైనా సాధించాలన్న కసి, పట్టుదల ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇక తనకు వచ్చే ఎంపీ నిధులతో ప్రభుత్వ కళాశాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, చదువుతోనే బంగారు భవిష్యత్తు పుట్టుందన్న విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాలని అన్నారు. చాలా ఎక్కువ ఉన్నారని చెప్పేసి కళాశాల ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఇక్కడ మనకు ఒక హాస్టల్ కావాలా, 30 రూమ్స్ ఉంటే ఈ కాలేజీ హాస్టల్తో రన్ అవుతుందని చెప్పిన సారు ఒక నివేదిక ఇచ్చారు. ఇందాక ఓన్లీ కాలేజ్ ఉన్నవాళ్ళు 8 రూములు కావాలని చెప్పారు. కాబట్టి దీంట్లో నాకు ఉన్నటువంటి ఇంకా 6 months అయిపోయింది. 1.5 పీరియడ్ లో ఖచ్చితంగా ఈ కళాశాలను నేను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆ రూమ సంకల్పం మాత్రం మా పాత్ర ఖచ్చితంగా పోస్తానని చెప్పేసి మీకు ఈ సభావేదికను తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఒక ఉన్నత లక్ష్యాలు చేయాలా, ఎందుకంటే ఎంతో మంది పల్లెటూరు చదువుకున్నా కూడా మేము మాకు ఉద్యోగాలు ఏమైనా పోవాలా. ఎందుకంటే నేను ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చి ఒక చిన్న కాంట్రాక్ట్ లెక్చర్గా మొదలు పెట్టాను. ఈ వేదిక అయినటువంటి రెగ్యులర్ లెక్చర్లు ఉన్నారు, వేదిక కింద అయినటువంటి రెగ్యులర్ లెక్చర్లు చాలా మంది నేను చూశాను. ఎందుకంటే పంచరంగాల నుంచి కూడా ఒక లెక్చర్ ఇక్కడ ఫిజిక్స్ లో రెగ్యులర్ లెక్చర్ మేడం అప్పటికే మేము కాంట్రాక్ట్ లెక్చర్ అయినా కూడా పట్టే వాళ్ళు విద్యామార్గంలాగా ఆ రోజు నుంచి కష్టపడి ఈ రోజు ఎంపీ స్థానానికి వచ్చినంటే గవర్నమెంట్ కాలేజీ చదివిన వాళ్ళు ఏమాత్రం ఖర్చు తప్ప ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు.